హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ప్రతి వ్లాగ్ నేను క్యాప్చర్ చేసిన మెమరబుల్ మూమెంట్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట. సో ఈ వ్లాగ్ కూడా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. మేము ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని అయితే నేను క్యాప్చర్ చేశాను. అండ్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ వెనుతిరిగి చూసుకోవాలనుకున్నా మనం కనీసం ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకొని ఉండాలి. సో అలాంటి మూమెంట్స్నే నేను వీడియో రూపంలో మన ఛానల్లో వ్లాగ్ చేసి పెడుతున్నా అనమాట. ఇవన్నీ నా యొక్క మెమరబుల్ మూమెంట్స్. అండ్ మేము ఎప్పుడు ట్రావెల్ అయ్యాము అండ్ ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము, అలానే ఎక్కడ స్టే చేసాము, అండ్ దర్శనం ఎన్ని అవర్స్ పట్టింది, అలానే ఏ ప్లేసెస్ చూసాము అనేవి అన్నీ ఈ వ్లాగ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేసి అనుకుంటున్నాను నేను. అండ్ మేమైతే ఇట్లా వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఇట్లా ఉసిరికాయలు కూడా చూసానన్నమాట. బస్సులో నుంచి ఇవన్నీ క్యాప్చర్ చేశాను. అండ్ ఫారెస్ట్ వస్తుందన్నమాట మనకి బస్సులో వెళ్ళేటప్పుడే, చుట్టూ అడవి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ వెల్కమ్ టు శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట ఇది. అండ్ మేము ఆల్రెడీ ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి బస్ దిగిన వెంటనే ఆటో మాట్లాడుకొని రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వగానే మాకు కౌస్ వెల్కమ్ చెప్పినట్లు అనిపిస్తుంది అనమాట. లైక్ సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మమ్మల్ని శ్రీశైలంలోకి ఆహ్వానించినట్లు అనిపించింది. బికాస్ డివైన్ బ్లెస్సింగ్స్ అనిపించింది, బ్లెస్డ్ అనిపించింది. ఒక్కసారిగా ఇన్ని గోమాతల్ని చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అనిపించింది. బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా నేను అట్లా ఆటోలో వెళ్ళేటప్పుడు. అవి పక్కనే వెళ్తున్నాయి, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ చాలా వరకు గోవులు అయితే ఎక్కువ ఉంటాయి, గోశాలలు కూడా ఉన్నాయి అనేసి విన్నాను నేను. చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా వస్తుంది అక్కడ నడుచుకుంటూ. నందీశ్వరుడే వచ్చినట్లు నాకు అనిపించింది. ఓం నమ శివాయ అనేసి అనుకున్నా నేను. అండ్ మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మేము మార్నింగ్ 8 కల్లా బస్ దిగినాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్ చెక్ ఇన్ 12 లంచ్కి. సో ఇంకా చాలామంది చెక్అవుట్ అవ్వలేదు కాబట్టి సో మేము వెయిట్ చేయాలి అనేసి చెప్పారు. ఎందుకంటే రూమ్స్ బుక్ అవుతూనే ఉన్నాయంట. అందులో హాలిడేస్ టైం కదా, డిసెంబర్ అంటేనే చాలామంది వస్తూ ఉంటారు. చాలా బాగుంది పీస్ఫుల్గా. ఇక్కడే మేము స్టే చేసింది. విజిటింగ్ కార్డులో చూపిస్తున్నాను నేను మీకు. నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ 2 టైప్స్ ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్స్ అసలు లేవంట, ఎప్పటికప్పుడు బుక్ అయిపోతూనే ఉంటాయి. ఆన్లైన్లో ఉండవు, ఆఫ్లైన్లో కూడా ఉండవు. అండ్ అదంతే, ఏమో ఉండవు అనేసి అన్నారు. ఇంకా ఏదో ఒకటి 1 నైట్ అంటే ఏదో ఒకటి ఒక రోజుకి ఏమవుతుంది అనుకుంటే మీరు ఏసీ రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఎలానో 12కి మనం లంచ్ టైంకి చెక్ ఇన్ చేస్తాము, లంచ్ తినేస్తాము, వీళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నైట్ డిన్నర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు. మనము లంచ్కి చెక్అవుట్ చేసేస్తామన్నమాట. 12కి చెక్ ఇన్ అండ్ టుమారో 12కి చెక్అవుట్. సో 1 డేనే మేము తీసుకున్నాము. అండ్ ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఇన్ శ్రీశైలం అనేసి ఇక్కడ ఏదో పేస్ట్ చేశారు పేపర్, అందుకే నేను మీకు కూడా చూపిస్తున్నాను. మేబీ యూస్ఫుల్ ఏమో, ఎవరన్నా ప్లేసెస్ చూడాలి దర్శనం అయ్యే లోపల ఏమన్నా కవర్ చేయొచ్చు అంటే చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఎవరైనా ఒక దేవస్థానానికి వచ్చినప్పుడు అట్లా రావాలి, అట్లా దర్శనం చేసుకోవాలి, అట్లా ఇంటికి పోవాలని లేకుండా ఫస్ట్ చూసే ప్లేసెస్ అన్నీ చూడండి. ఆ తర్వాత ప్రశాంతంగా దైవ దర్శనం కూడా చేసేసుకొని మనశ్శాంతిగా ఇంటికి బయలుదేరితే కొంచెం బాగుంటుంది అన్నమాట, చూసినట్లు అనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసే ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఏ టైంకి అనేసి మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, నేను ఎలాగో ఖాళీ టైం ఉంది కదా అని చెప్పి ఇట్లా మనం మార్నింగ్ దిగాం కదా, ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ వాష్రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను. అండ్ ఇవన్నీ నాన్ ఏసీ రూమ్స్ అంట. ఇవన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట, చాలామంది దర్శనానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఎవరైనా సరే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఇక్కడ ఉన్నాయి, చాలా నీట్గానే ఉన్నాయి, ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట. అండ్ మాకు 12కి కీస్ ఇస్తారంట, అప్పుడు మేము వెళ్ళాలి మా రూమ్స్కి. మాకైతే కీస్ అయితే ఇచ్చేశారు, 12 అయిపోయింది. ఫోర్త్ ఫ్లోర్లో ఉందన్నమాట రూమ్ ఇచ్చారు. సో ఇంకా మేము కూడా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి, ఎలాగో మేము దర్శనము ఈవినింగ్ 6:30కి బుక్ చేసుకున్నాము, రుద్రాభిషేకము. సో అంతలోపల ఏం చేయాలి, ఎలాగో 12కి చెక్ ఇన్ అయ్యాము, ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ తినేసి కింద ఇంకేమన్నా నియర్ బై ప్లేసెస్ చూడొచ్చులే అనేసి అనుకున్నాం అనమాట. మనమేం రూమ్లలో ఎక్కువసేపు ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి రూమ్ అడ్జస్ట్ అయిపోతుంది అనేసి ఉండిపోవచ్చు. కానీ నీట్గా ఉంటే బాగుంటుంది ఏవైనా రూమ్స్. అయినా ఈ చలికాలంలో ఏసీ అయితే ఏం యూజ్ చేయము. బట్ మేము ఇంకా నాన్ ఏసీ రూమ్స్ లేవు కనుక్కున్నాము. అండ్ ఏదో ఒకటిలే, ఇంకా ఎలాగో ఏమి ఎక్కువసేపు అయితే రూమ్లో ఉండం కదా అని చెప్పి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే రూమ్ అనమాట. సేఫ్టీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా. అండ్ ఇక్కడ చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. అంతా ఇక్కడంతా కొండలు మొత్తం, అసలు ఎట్లా కట్టినారో ఇక్కడికి వచ్చి, అంటే ఇట్లా విశ్రాంతి భవనాలు. రూమ్ అయితే బాగుంది, నిజంగా బాగుంది. ఎవరైనా సరే ఒకవేళ సమ్మర్ టైంలో వచ్చినప్పుడు ఏసీ రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మేబీ అప్పుడు ఉండవేమో ఇవి కూడా బుక్ అయిపోవచ్చు. చాలామంది వస్తూ ఉంటారు కదా, నేను చూసిన వాళ్ళు చాలామంది కింద రాజస్థాన్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళే అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఎటు చూసినా కొండలే. ఎక్కడో ఒక చోట బిల్డింగ్స్ కట్టారు, మంచిగానే కట్టించారు ఇక్కడ ఎవరైనా టూరిస్టులు వస్తే రెస్ట్ తీసుకోవడానికి. అండ్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. శ్రీశైలం డ్యామ్ చూపిస్తాను నేను. ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్తే కళ్యాణకట్ట, పాతాళగంగ, పుష్కరిణి ఈ వేలో వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు ఆటో ఆయన. సో ఆటో మాట్లాడుకొని మనం వెళ్ళొచ్చు. చాలా దూరం ఉంది అసలు రూమ్ దగ్గర నుంచి. ఎవరైనా ఇంకా అంటే ఇది మేము అన్‌ప్లాన్డ్ అనమాట శ్రీశైలంకి. మేము జస్ట్ అప్పటికప్పుడు ఇంక హాలిడేస్ ఉన్నాయి, ఒకసారి శ్రీశైలంకి వెళ్ళొద్దాము, మంచిది అట్లా వెళ్ళొస్తే అని చెప్పి వెళ్ళాము. ఎవరైనా ప్లానెడ్‌గా ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా ఓన్ వెహికల్ కానీ ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మేమైతే సింపుల్ బడ్జెట్‌లోనే కంప్లీట్ చేసుకున్నాము. బస్సులో వచ్చాము, ఆటో మాట్లాడుకొని నియర్ బై ప్లేసెస్ చూసాము, మళ్ళీ బస్సులోనే రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. సింపుల్గా అయిపోయింది. అండ్ చూడండి, దారి పొడవునా షాప్స్ అయితే ఉంటాయి, ఏం కావాలన్నా. ఇక్కడ కళ్యాణకట్ట అన్నమాట. ఎందుకో నాకు టెంపుల్స్ విజిట్ చేయడం అన్నా చాలా ఇష్టం. మేము పెళ్ళైన తర్వాత తిరుమలకి వెళ్ళాము, అరుణాచలంకి వెళ్ళాము, అండ్ ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాము. ఫ్యూచర్లో కూడా ఏవైనా టెంపుల్స్ చూడడానికి నాకు చాలా బాగా ఇష్టం అనమాట. హిస్టారికల్ టెంపుల్స్ అట్లా విజిట్ చేయాలని చాలా ఇష్టం. అండ్ మనం ఇప్పుడు రోప్వే ఎక్కబోతున్నాం అనమాట. రోప్వే ద్వారా కిందికి వెళ్తాము, అక్కడ పాతాళగంగ ఉంటుంది. ఆ తర్వాత డ్యామ్ చూడడానికి బోటింగ్లో వెళ్తామన్నమాట. బోట్ ఎక్కుతాము, అట్లా మీకు చూపిస్తానులేండి, వీడియో అయితే చూడండి. సో ఇంకా టైం పడుతుంది, ఇప్పుడే టికెట్ తీసుకున్నాం కదా అని చెప్పి కొంచెం అలా వచ్చేసారు. ఇప్పుడు మనం ఎక్కొచ్చు. ఫస్ట్ టైం నేను రోప్వే ఎక్కడం, భయం వేసింది, బట్ బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన
భలే ఉంది నాకైతే. చల్ల గాలి వస్తా ఉన్నింది. బాగుండింది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నుంచి చాలామంది ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు అక్కడ డ్యామ్ కనిపిస్తుంది అండ్ రోప్వేలో వెళ్ళేటప్పుడు చుట్టూ మొత్తం కనిపిస్తుంది అనమాట. చెట్లు, కొండలు. అండ్ ఇంకో రోప్వే కూడా అటు సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బోటింగ్ అంటే ఇట్లా డ్యామ్ చూసి వచ్చేవాళ్ళు కూడా రోప్వే ద్వారానే మళ్ళీ బ్యాక్ రావాలి. చూడండి అక్కడ బోట్ వెళ్తుంది. సో ఆ బోట్ తిరిగి వచ్చే లోపల మనం ఈ రోప్వే ద్వారా కిందికి వెళ్ళాలి. అంతలోపల అక్కడ పాతాళ గంగ కూడా చూడొచ్చు మనం. అంటే చాలామంది అంటూ ఉంటారు టెంపుల్స్ అంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళే వెళ్ళాలి, అది ఇది మీకేం వయసు అయిపోయింది అంటే నార్మల్గా అనుకుంటూ ఉంటారు. అదేం లేదు. మనకి ఎనర్జీ ఉన్నప్పుడు, మనకి టైం ఉన్నప్పుడు, మనకి మనీ ఉన్నప్పుడు, ఆ మూడు ఉన్నప్పుడు వెళ్ళడమే మంచిది. ఏది లేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, టైం లేకపోయినా, మనీ లేకపోయినా వెళ్ళలేం కదా. మనకు అన్నీ కుదిరినప్పుడే వెళ్ళాలి. ఏజ్ ఉన్నప్పుడే ఏవైనా చూడాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మనం నడవలేని స్థితిలో టెంపుల్స్ తిరగాలంటే ఎవరండి తిప్పుతారు? మనకి కనీసం నడిచే ఎనర్జీ అంటే తిరిగే టైము, చూసే టైం ఉంటేనే ఏవైనా ప్లేసెస్ చూడాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ బోట్ రావడానికి చాలా టైం పడుతుంది. అంతలోపల స్నాక్స్ అలా తిన్నాము. అండ్ ఇక్కడ పాతాళ గంగ దగ్గర ఎవరైనా దీపాలు పెట్టాలంటే పెట్టచ్చు, దీపాలు వదలొచ్చు అని చెప్పారు గంగమ్మకి. ఇక్కడ కింద కొంతమంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు పాతాళ గంగ దగ్గర. మేమైతే ఏం స్నానాలు ఏం చేయలేదు. ఆల్రెడీ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాం కదా. అండ్ జస్ట్ అక్కడికి వెళ్ళి వాటర్ చల్లుకున్నాము. కొంతమంది చేపలు కూడా పడుతున్నారు అక్కడ. అంత దగ్గరికి చేపలు ఎలా వస్తాయి ఏమబ్బా మరి. స్నానాల ఘట్టాలకు దారి అని చూపిస్తున్నారు. నేను ఇంత క్లియర్గా చూడడం అయితే ఇదే. ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు కూడా తీసుకెళ్లారు శ్రీశైలంకి. బట్ నాకు అంతగా ఏం గుర్తులేదు. చిన్న వయసులో ఏం తిరిగినా ఏం గుర్తుండవు కదా. అండ్ బోట్ అయితే తిరిగి వచ్చేసింది కాబట్టి మనం బోట్ ఎక్కుతున్నాం. ఇవన్నీ నాకు మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్. నెక్స్ట్ ఎప్పుడన్నా చూసుకుంటే అరే ఇన్ని ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళామా, ఇన్ని చూసామా, ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసామా అనేసి అనిపిస్తుంది. ఉండే కొద్దీ ఎవరికి టైం ఉండదు, టైం కుదరదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు. అండ్ కొన్ని బ్యూటిఫుల్ క్యూట్ మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేశాను. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము, ఎంత బాగా అనిపించిందో. అండ్ ఇది సెకండ్ టైం బోట్ ఎక్కడం. ఫస్ట్ టైం మేము పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు ఎక్కాము బోట్. అండ్ ఇది సెకండ్ టైం. మనకి ఏజ్ ఉన్నప్పుడే ఏవైనా ప్లేసెస్ చూడాలి, ఎనర్జీ ఉన్నప్పుడే ఏదైనా ప్లేసెస్ చూడాలి. అండ్ చాలా బాగుంది, చల్లగాలి వస్తుంది. అసలు కింద చూస్తే వాటర్ ఏమో చాలా పచ్చగా అన్నట్లు అనిపిస్తాయి. బట్ బాటిల్లోకి తీసుకొని చూస్తే చాలా ప్యూర్ అంటే క్లీన్ వాటర్ లాగా అనిపిస్తాయి అన్నమాట. బోట్‌లో ఒక ఆయనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది కూడా నేను రికార్డ్ చేశాను. ఎవరైనా తెలుసుకుంటారు. ఈ డ్యామ్‌కి ఈ పేరు ఎలా వచ్చింది? అండ్ ఈ వాటర్ ఎందుకు ఇలా ఉంటాయి? అండ్ అంటే దీనికి ఒక చరిత్ర ఉంటది కదా! ఆ చరిత్ర ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట. మీకు ఓపిక ఉంటే, వినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వినండి. జస్ట్ ఎప్పుడైనా వినటానికి వీలుంటే ట్రై చేయండి. నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, బంగాళాఖాతం కలిసిపోతుంది. ఈ కృష్ణా నది కృష్ణా డిస్టిక్లోని అంశల్దేవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన బ్యాక్ సైడ్ ఎలాగైనా బోట్లో 16 కిలోమీటర్స్ జర్నీ చేస్తే శ్రీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళొచ్చు. విన్నారా పేరు? 1 lakh year క్రితం ఏర్పడ్డ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ. అది కూడా ఆర్కాలజీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్. మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి
కొన్ని అననీయ కారణాల వల్ల ఆవిడ బట్టలు వదిలేయటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క అక్క అంటే వల్ల అక్క మహాదేవిగా పిలబడుతుంది. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరాతి విగ్రహాలు ఉండే అబ్జర్వ్ చేశారా? లెఫ్ట్ చేతిలో ఒకటి, రైట్ చేతిలో 2. గర్భగుడికి ముందు ఉండే బ్లాక్ విగ్రహాలు 3. ఒకటి అక్క మహాదేవ అమ్మవారి విగ్రహం ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మన మానవ జన్మతల మనుషులే. మానవ జన్మతల మనుషులు విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. వీళ్ళ చరిత్రలు ఎటువంటి పోవు. ఈ ముగ్గురులో ఒక్క ఆవిడే అక్క మహాదేవి. ఆ గుహలో కొంతకాలం వచ్చేసి కదిలి వనమనే పొనమున్న దానికి ఆపోజిట్లో అక్కడికి వెళ్ళి స్వామివారి ఐక్యత అయింది. నృసింహ సరస్వతి అవతారం చాలించింది కూడా ఈ కదిలివనంలోనే. ఈ అమ్మ తపస్సు వల్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహసిద్ధంగా వెలిసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామిని జ్యోతిర్లింగం అన్నాం, స్వయంభులింగం అది. శ్రీశైలం స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. ఆ గుహలో ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ శివలింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజులు ఆయనకి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అంతో పట్టిన ప్రశ్నగానే ఉంది. మెరాకిల్ అద్భుతం. ఆ స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మా బోర్డులో ఉదయం 9:30 నుంచి 11:30 లోపే వెళ్తాయి. వెళ్ళి రావడానికి 4 అవర్స్ టైం పడుతుంది. ఒక్కరికి వచ్చి 650 రూపీస్ టికెట్ తీసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 గంటలకి రూపాయి కౌంటర్లో మీ పేరు నమోదు చేసుకోవాలి. పైన 9 గంటల కింద టికెట్లు ఇస్తారు. మనకు ఫ్రంట్ ఇక్కడ బిల్డింగ్ కనపడుతుంది. అది రైట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్ కరెంట్ తయారవుతుంది. ఇది ఏపీ స్టేట్లో ఉంది. అదేమో లెఫ్ట్ సైడ్ పవర్ ప్రాజెక్ట్, అదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్ గురించి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని అసలు పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. ఆయన ఎవరంటే 1960 చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి కష్టపడ్డారు, ప్రోత్సహించారు కాబట్టి మరణానంతరం ఆయన పేరు పెట్టారు. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 882 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885, 3 ఫీటే తగ్గింది. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండయ్యి ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేతనే ఇక్కడ నీళ్లు పచ్చ కలర్లో కనబడుతుంటాయి. ఈ వాటర్ మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పడిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. డ్యామ్ దాటి కిందకి వెళ్ళిందంటే ప్యూర్ వైట్గా ఉండదు వాటర్ అది. ఇదే గంగలో ఉబ్బిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుర్తుకు చూసారు కదా, మండపంలో ఒక పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటిది గంగలో ఉన్న సెంటర్లో ఉంటుంది. డ్యామ్ కట్టక ముందు శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు ఆ నందిని దర్శనం చేసుకువెళ్ళిన వాళ్ళే. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. ఈ ప్లేస్ని పాతాళ గంగ అనడానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు. స్వామి దర్శనాలు, పాతాళ గంగ స్నానం బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి ఇస్తారు. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కొండ మీద గోపురం కనబడుతుండే, అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అన్నది. అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దీని నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దారి వస్తాక ఆ కన్నీటి దారినే మనకు తీర్థంగా ఇస్తారు. చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, పుచ్చధార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. నెక్స్ట్ డ్యామ్ లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవ సెలవు ఒకటి ఉంది. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళ గంగ స్నానం చేసినా ఈ నీళ్ళు తల మీద చల్లుకున్నా చేసిన పాపాలు పోతాయని విషయం తెలుసు కదా. చాలామంది నవ్వుతుంటారు మునిగి వెళ్తూ కూడా. ఇది ఎవరో కల్పించిన గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళ గంగ స్నానం చేసి స్వామిని దర్శించినట్టు శాస్త్రాల్లో ఉంది. యుగాలు మారొచ్చేమని గంగమ్మ ఉన్న పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుతాం, చల్లుకోండి సార్. ఇక్కడ విషయాలు అయితే ఇవ్వండి. అక్కడ జనాలు లేనప్పుడు ఈ బోట్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం దొరుకుతుంటుంది. ఏమన్నా సర్వీస్ మనస్ఫూర్తిగా మీకు నచ్చితే కానీ టిప్ అని ఇస్తే తీసుకుంటాం. ఓట్లు గవర్నమెంట్ కదని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగాలు కదండి, చిన్న ఉద్యోగాలు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆయన ఇంత బాగా ఇంతసేపు చెప్పినా కూడా ఎవరు క్లాప్స్ అయితే కొట్టలేదు. ఏంటి ఒక్కరైనా ఎంకరేజ్ చేయండి, మేము అందరికీ బాగా మంచిగా చెప్తున్నాము అనేసి అన్నారు ఆయన. అండ్ మీకు ఇష్టమైతే మీరు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే మనీ అయినా ఇవ్వచ్చు, మాకి 10 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ మీ స్తోమతకు తగ్గట్టు అనేసి అన్నారు ఆయన. సో మేము సర్లే ఇద్దాము, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా అని చెప్పి మేము కూడా ఇచ్చాము. అండ్ వాటర్ని మేము చల్లుతాంలేండి, మీ అందరికీ బాటిల్లో తీసుకొని పెట్టుకుంటాము మేము ఇక్కడ ఈ వాటర్ని అనేసి అన్నారు. అందరికీ చల్లారనమాట. అండ్ అక్కడ చూడండి చిన్న పిల్లలు బోర్డు ఎలా తోలుతున్నారో, క్యూట్ మూమెంట్స్ కదా, అది కూడా క్యాప్చర్ చేశా. వీలైనంత వరకు
నా కళ్ళు అన్నిటినీ క్యాప్చర్ చేయాలి అనిపిస్తాయి. మంచిగా అనిపించింది. లైఫ్‌లో ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఇలాంటివన్నీ. చిన్న చిన్న ఆనందాల్ని. అండ్ రోప్‌వేలో మళ్ళీ బ్యాక్ వచ్చేసామనమాట. బోటింగ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే డ్యామ్ ఫుల్ మొత్తం అంతా కనిపిస్తది వ్యూ. అండ్ మేము కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాము. అండ్ రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దర్శనానికి గూడా వెళ్ళిపోయామనమాట. అమ్మాయిలైతే చీర అట్లా కట్టుకొని వెళ్తే మంచిది. అబ్బాయిలైతే పట్టు పంచ అవి కట్టుకొని వెళ్ళాలి అని చెప్పారు. సో, ఆ విధంగానే మేము రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. అండ్ వెళ్ళి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వీడియో క్యాప్చర్ చేశాను. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు. బయటికి వచ్చిన తర్వాతనే నేను వీడియో తీస్తున్నాను. టెంపుల్ బయట నుంచి ఎట్లా ఉంటుంది అని చెప్పి. అదిగోండి అక్కడ లైట్ మెరుస్తున్నాయి కదా, అక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఇదంతా బయట. బాగుంది ఇక్కడ కూడా. మొత్తం విశాలంగా ఉంది చూడండి. మేబీ శివరాత్రికి ఎక్కువ మంది ఉండొచ్చేమో కార్తీక మాసంలో అట్లా. మేము డిసెంబర్ 2025లో వెళ్ళాము. అండ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ షాపింగ్, ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే, ఏమన్నా కొనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళాలి, ఏమన్నా లేవు అన్నప్పుడు ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు. అంటే దారాలు ఉంటాయి, లైక్ ఏమన్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మల్లికార్జున స్వామివి ఉంటాయి, పటాలు ఉంటాయి, దేవుని పటాలు, అలానే బ్యాంగిల్స్ ఉంటాయి. నేనైతే ఎక్కడ ఏ దేవస్థానానికి వెళ్ళినా ఓన్లీ బ్యాంగిల్స్ మాత్రమే, మట్టి గాజులు మాత్రమే కొనుక్కొని తీసుకొచ్చుకుంటాను. నాకెందుకో చాలా బాగా ఇష్టం గాజులు. నా దగ్గర గాజుల కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అండ్ అలా నైట్ ఇంకా లేట్ అయిపోయింది కదా, రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అండ్ వేరే ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం చెక్అవుట్ చేయాలి 12 కల్లా ఖచ్చితంగా. మార్నింగ్ టిఫిన్ అయితే తినేసి బయలుదేరామన్నమాట. బయటనే తిన్నాము మేము, అక్కడ తినలేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడే పెట్టరు, ఎర్లీ మార్నింగ్ పెట్టరు. అండ్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్లేసెస్ చూసానో కూడా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఇప్పుడే ఏం చెప్పట్లేదు, మీరు వీడియో చూడాలి అని చెప్పి. అండ్ సాక్షి గణపతి టెంపుల్కి ఖచ్చితంగా రావాలి. శ్రీశైలం వచ్చిన మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి టెంపుల్ని కూడా విజిట్ చేస్తారు. ఎందుకంటే సాక్ష్యం అన్నమాట, మనం వచ్చి ఈ టెంపుల్కి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాము అని చెప్పి విఘ్నేశ్వరుడు సాక్ష్యంగా ఉంటాడంట అని పెద్దలు అంటూ ఉంటారు. ఇక్కడ చూడండి బయట ఈ ప్లేసెస్లో చాలామంది చాలా తీసుకుంటూ ఉన్నారు. గంధపు చెక్కలు కానీ, ఇక్కడ ఉసిరికాయలు కానీ, రేణికాయలు కానీ, మామిడికాయలు కానీ చాలా ఉన్నాయి. తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అని చెప్పులు ఇక్కడ వదిలేసి మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ నేను క్యాప్చర్ చేసినవి ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అండ్ జస్ట్ అట్లా ఈ మూమెంట్స్ని సెకండ్స్ లాగా క్యాప్చర్ చేస్తాను. ఆ సెకండ్స్ అన్నీ కలిపితేనే ఈ మినిట్స్ అయినాయన్నమాట. నేను ఏ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే ఎక్కడ కాపీరైట్స్ వస్తాయో మనకు తెలియదు కదా. నాకు తెలీదు ఏ బీజీఎమ్స్ యూజ్ చేయాలో కూడా. సో నేను రా వీడియోనే లైక్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఓన్ వాయిస్తో అయితే చెప్తున్నానమాట. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే హాటకేశ్వరం. అక్కడే లైక్ పక్కనే శ్రీ లలిత దేవి పీఠం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. హాటకేశ్వరం టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాము కదా, అక్కడ ఇంకా వాళ్ళు అంతా క్లీన్ చేసుకోలేదు. ఇది హాటకేశ్వరం టెంపుల్. ఇక్కడ ఈ చెట్టు గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాటకేశ్వరం టెంపుల్లో శివలింగమే ఉంటుంది,
కానీ దీని ప్రత్యేకత ఏంటంటే లైక్ ఉత్తమ సంతానం కోసం ఇక్కడ దేవుణ్ణి లైక్ ప్రార్థిస్తారనమాట. ప్రదక్షిణలు చేసి స్వచ్ఛంగా మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఉత్తమ సంతానం లభిస్తుంది అని చెప్తారు. అండ్ ఇక్కడ టెంపుల్లో పైపుతో ఇప్పుడే నీళ్లు కొట్టి క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఎవరన్నా వస్తే దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, సంతాన ఫల వృక్షము అని ఇక్కడ రాశారు కదా. ఈ చెట్టు నిజంగా ఎన్ని ఇయర్స్ క్రితం నుంచో ఉంది, చాలా పవర్ఫుల్ అంట. అక్కడ దీపం పెట్టి అక్కడ ముడి కడతారు కదా, కట్టి ప్రదక్షిణ చేసి కోరుకుంటే చాలా మంచిదంట. పూజారి లేరు, జస్ట్ వచ్చిన వాళ్ళందరూ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ దీపం పెట్టి అక్కడ ముడి కట్టేసి ప్రదక్షిణ చేసి కోరుకుంటే ఉత్తమ సంతానం లభిస్తుందంట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా శ్రీశైలం ఇట్లా వచ్చినప్పుడు దేవుని దర్శనం చేసుకున్నప్పుడు హాటకేశ్వరం కూడా వచ్చి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదంట. అండ్ ఇక్కడ కోతులు కూడా ఎక్కువే ఉన్నాయి. బ్యాగ్లో ఏమన్నా ఉంటే పాపం అవి ఆహారం ఉందేమో అనుకొని లాగుతాయి, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ అయిపోయిన తర్వాత హాటకేశ్వరం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రోడ్ అవతల ఇంకొకటి ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. పాలధార పంచదార అంట. ఫాల్స్, వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళాలి మనము. అసలు వ్యూ ఎంత బాగుందంటే కేరళకి అదే మున్నార్కి వెళ్ళేసి వచ్చాం కదా, అక్కడ ఎంత లైక్ నేచర్ ఎట్లుందో అట్లా అనిపించింది నాకు ఇక్కడ వ్యూ కూడా ఇక్కడ నుంచి చూస్తే. చిన్నప్పుడు నేను ఇవన్నీ చూసానో లేదో అసలు ఏం గుర్తులేవు. మేము నాగార్జున సాగర్ అదే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఒక ఫోటో తీపించుకున్నాం అంతే, అదొక్కటి గుర్తుంది ఫ్యామిలీ అంతా. అండ్ స్టెప్స్ దిగుతూ అలా వెళ్తున్నాము. ఇవన్నీ నా మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్. ఈ క్షణాలు మళ్ళీ రావు కదా, అలా తీసుకున్నవి అంతే. పాలధార పంచదారనా లేకపోతే పాలధార పంచదార ఏమో నాకు అంతగా అర్థం కాలే. పాలధారనే అనుకుంటా, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ చిన్నగా వాటర్ ఫాల్ లాగా అనిపిస్తుంది కదా, ఇది రెయినీ సీజన్లో ఎక్కువ వాటర్ ఫాల్ ఉంటుందంటే ఇప్పుడు తక్కువ అయింది. ఈ వాటర్ అయితే ఎంత ప్యూర్ ఉన్నాయంటే, ఎంత క్లీన్ వాటరో, అసలు చాలా బాగున్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది తాగుతున్నారు ఈ వాటర్ని చేతిలో పట్టుకొని. నేను కూడా టేస్ట్ చేశాను, బాగున్నాయి. ప్యూర్ వాటర్ అసలు. అండ్ ఇక్కడ కొంచెం జారేలాగా ఉంది ఈ ప్లేస్, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, నిదానంగా నడవాలి. బట్ క్లీన్గా ఉన్నాయి వాటర్, చాలా చల్లగా బాగున్నాయి. నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ తీసుకున్నాము, చాలామంది తీసుకుంటున్నారు ఫొటోస్, సో నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ చూడండి. ఇప్పుడు తక్కువ అయ్యాయంట వాటర్, నార్మల్గా అయితే ఎక్కువ ఉంటాయంట. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, జారుతుందంట. దూరంగా ఉండి చూడొచ్చు. అక్కడ రెయిన్బో కూడా కనిపిస్తుంది చూడండి వాటర్ దగ్గర, అబ్జర్వ్ చేశారా అక్కడ. అండ్ ప్లేసెస్ అయితే చూడడం అయిపోయింది. ఇక్కడ రోడ్ సైడ్ ఉసిరికాయలు అయితే అమ్ముతున్నారు. మేము తీసుకుందాము అనేసి అనుకున్నాము. నాకు ఉసిరికాయలు అంటే చాలా బాగా ఇష్టం అనమాట. చూడండి, చిన్న పిల్లలు అమ్ముతున్నారు. వీళ్ళని స్కూల్కి పంపించింటే బాగుండేది అనిపిస్తుంది అనమాట నాకే. ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది. అండ్ మేమైతే బేరాలు ఇవన్నీ ఏం చేయలేదు. వాళ్ళు ఎంతమ్మా అంటే 100 అని చెప్పినారు. 100కి 2 గిన్నెలు వేస్తారంట. అండ్ మేము అవి లైక్ మంచివి చెడ్డవి అని ఏరుకోలేదు. ఆమె ఎన్ని వేస్తే అన్నే వేపించుకున్నాము. అండ్ పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు, ఇంకా మనం అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అంటే ఇంక అంతే కదా, ఇవి పెద్దగా ఉన్నాయి ఇవి తీసుకోవాలి, అవి సన్నగా ఉన్నాయి వద్దు అనేసి అంతా అంటే వేరు చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అంటే అంతేలే. మనమైతే మన జనరేషన్ వాళ్ళు ఏదైతే ఏముందనేసి తీసుకుంటాము. అండ్ మేము వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసినాము, ఏం బేరం చేయలేదు. అండ్ అక్కడ ఆ పిల్లని అడుగుతున్నా, అక్కడ మీ చెల్లెలా అని చెప్పి అవును అనేసి అంటుంది. బాగున్నారు ఇద్దరు అక్క చెల్లెలు, పిలిచి ఒకసారి అనేసి అన్నాను. ఎందుకు అనిపించింది
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అసలు ఎంతసేపు కూర్చొని. వీళ్ళని కాదు చాలామంది ఈ శ్రీశైలంలో ఇట్లా రోడ్ సైడ్ కొండలలో ఇవి ఎక్కువ ఉండింటాయేమో చెట్లు, ఉసిరి చెట్లు అమ్ముకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకో డబ్బులు ఇద్దాము అనిపించింది. ఏదైనా తీసుకుంటారు కదా ఏదో ఒకటి. ఏమన్నా తినేవి ఉంటే ఇయ్యండమ్మా అనిందామా. మేమేం తినేవి తెచ్చుకోలేదు, బిస్కెట్లనే తెచ్చింటే ఇచ్చింటాము. ఆటోలో వచ్చాం కదా, రూమ్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఆ విధంగా అయితే మనీ ఇచ్చేసి బ్యాక్ టు రూమ్. అండ్ ఈవినింగ్ అయితే బస్సు ఉంది, బస్సు ఎక్కాలని చెప్పి రూమ్ వెకేట్ చేసి చెక్అవుట్ చేసేసి వచ్చేసాము. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మీకు అక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నారా, ఆవు కనిపిస్తుందా? మనకు ఎంట్రీలో కూడా ఆవులు అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా నందీశ్వరుడే క్షేమంగా మమ్మల్ని ఇంటికి పంపించినట్టు నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ దట్. ఎందుకో నాకు ఎక్కువ నమ్మకం శివయ్య అంటే, ఎప్పటికీ తోడు ఉంటారు అని. అండ్ శ్రీశైలం ట్రిప్ అయితే అయిపోయింది. హ్యాపీ అండ్ బ్లెస్డ్, అంతే. దీనికన్నా ఇంకేం చెప్పగలం. ఓం నమ శివాయ. మీకు వీలుంటే, టైం ఉంటే అండ్ మీరు తిరగగలరు అంటే క్షేత్రాలన్నీ తిరగండి, టెంపుల్స్ అన్నీ విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.